హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. విష్ హ్యాపీ దీపావళి. ఇవాళ దీపావళి కదా అని నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో దమ్ బిర్యానీకి నేను తగినన్ని నీళ్ళు, తగినన్ని బియ్యం తీసేసుకున్నాను. ఆ బియ్యం శుభ్రంగా కడిగేసుకున్నాను. సో కేజీ కన్నా ఎక్కువే ఉంటాయి. కేజీ కన్నా ఎక్కువే ఉంటాయి కాబట్టి దానికి తగినన్ని నీళ్లు పోసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసాను. ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఉప్పు కూడా వేసేసి ఇలా పూర్తిగా కలిపేసినాను. పైనుంచి నూనె కూడా వేసేసాను. సో ఇది ఉడుకుతూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకి బగారా రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం కూర రెడీ చేసుకోవాలి కాబట్టి నేను మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు కదా. సో ఈ కొత్తిమీర, ఈ పుదీనా అన్నీ మంచిగా వేసేసుకుని, నూనె వేసేసుకుని, అంటే నూనె ఎందుకు వేస్తామంటే పొడి పొడిలాడుతూ వస్తుందని వేస్తాం. ఇలాచి వేసాం, లవంగం, దాల్చిన చెక్క కంపల్సరీ, అలాగే ఒక జాజికాయ లాంటిది వేసాను, మంచి ఫ్లేవర్ వస్తుందని, బిర్యానీ ఆకు. సో ఇదనమాట సంగతి. సో ఎక్కువ ఒక 6 to 7 పచ్చిమిరపకాయలు వేసేసాను, సగానికి చీల్చేసి. సో ఇది ఇప్పుడు ఉడకడానికి పెట్టేస్తానండి. ఇది ఉడకడానికి పెట్టేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేస్తాను, సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. సో కొంచెం ఇందులో వేస్తాను, ఎలాగో కూరలో కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది. మనం తీసుకున్నది కేజీ కన్నా ఎక్కువ బియ్యం కాబట్టి నేను ఇది వేసేసాను. సో ఇప్పుడు దీన్ని ఇలా కలిపేస్తాను. సో ఫ్లేవర్ అంతా దీనికి పట్టేస్తుంది. ఈ బగారాకి సూపర్ ఉంటుంది. బగారా అంటే మనం చేసుకునే ఈ రైస్ అనమాట. ఫస్ట్ మనం లేయర్స్ కింద వేస్తాం కదా. సో ఇదంతా బాగా ఉడికిపోయాక కూర చేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ మీకు ఎలా చేయాలో మీకు చాలాసార్లు చూపించాను. సో ఇప్పుడు కూడా ఒకసారి చెప్పేస్తున్నాను. సో ఇదైతే ఉడకడానికి పెడదామండి. తర్వాత మనం కూర చేసుకుందాం. తర్వాత లేయర్గా వేసుకుని మనం దమ్ బిర్యానీ చేసేసుకుందాం. ఓకేనా? సో ఇదండి సంగతి. దీని మీద మూత పెట్టేస్తాను. ఒక 2-3 విడతల తర్వాత ఇది బాగా ఉడికిపోతుంది. అప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వచ్చేద్దాం. అప్పటిలోకి కూర కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. నేను బ్రెడ్ వేయించి పెట్టుకుంటున్నానండి. దమ్ బిర్యానీ కదా. సో టాపింగ్స్లోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా వేస్తామో అలాగే బ్రెడ్ కూడా వేస్తాను కాబట్టి నేను బ్రెడ్ వేయించి పెట్టుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇవి వేయించి పెట్టేసుకున్నాక అప్పుడు నేను కూర చేసేస్తాను, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు మళ్ళీ వేయించుకోవాలంటే మనం ఫెటీగా అయిపోతాం కూర చేసేసరికి. సో ఫస్ట్ ఇవి వేయించి పెట్టేసుకుంటే మనం హ్యాపీగా చేసేయచ్చు. సో ఇది బాగా వేగిపోవాలండి. మనకి తెలుసు కదా, ఇలా రెడ్ కలర్లో రావాలి. ప్రతి బ్రెడ్ పీసు రెడ్ కలర్లోకి రావాలి. కొంచెం నూనె వేసి వేయించేసుకుంటున్నాను. సో నూనె వేసి వేయించేసుకుంటే ఇవి క్రిస్పీగా తయారైపోతాయి. అవి తీసేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పళ్ళల్లోనే వేసేసుకుంటాను, ప్లేట్లో వేసేసుకుంటాను. అప్పుడు కూర స్టార్ట్ చేసేస్తాను. కూర స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, పన్నీర్ కూడా వేస్తున్నాను. సో పన్నీర్ని వేయించి పెట్టేసుకుంటాను. ఫ్రై చేసి పెట్టుకుంటే కొంచెం కూరలో మెత్తగా అయిపోకుండా, సాఫ్ట్గా ఉండకుండా మనకి కొంచెం క్రిస్పీగా ఉండడానికి కావాలంటే, మాకైతే కొంచెం క్రిస్పీగా ఇష్టం. సో నేను ఒకసారి ఫ్రైడ్గా చేసుకున్న పన్నీర్ అయితే బాగుంటుందని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. సో తగినంత నూనె వేసేసుకున్నాను, ఫ్రై చేసేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిపోయాక ఇవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటాను. అప్పుడు మనం కూరని మ్యారినేట్ చేసేసుకున్న కూరని మనం కూర ప్రొసీజర్ మొదలు పెట్టచ్చు. ఫస్ట్ అయితే వీటిని చక్కగా ఎర్రగా వేయించేసుకుంటాను. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. అదే ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఆ ప్యాన్ పెట్టేసుకున్నాను. లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి వేసేసాను. జీడిపప్పులు కూడా వేసేసాను. బాగా వేగించుకోవాలండి. ఇంకా వేరే మసాలా అంటే మనం ఎలాగో గరం మసాలా అవన్నీ వేస్తాం కాబట్టి జస్ట్ సింపుల్గా ఈ లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి చాలు. అలాగే జీడిపప్పులు. సో జీడిపప్పులు వేసుకుంటే మనకి దమ్ బిర్యానీలో బాగుంటుంది కదా. ఎలాగో పన్నీర్ కూడా వేస్తున్నాము. సో ఇది కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను. అందులో కూడా మనం బగారా దాంట్లో రైస్లో కూడా వేసాం కాబట్టి ఇందులో కూరలో చూసుకొని వేసుకోండి. మళ్ళీ కారం వచ్చేస్తే తినలేదు కదా. సో నేను తగినంత వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఒక్కసారి వేగిపోయాక మనం ఉల్లిపాయలు వేసేసుకున్నామండి. సో ఇలా అన్ని కూరలు మనం తరిగి పెట్టేసుకుంటూ తొందరగా అయిపోతుందండి. ఉల్లిపాయలు ఒక్కసారి వేసేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసాను. ఇది కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మీడియంలో పెట్టుకోండి. ఇది ఒక్కసారి వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కూర కదా, కూర మధ్యలో మనం చేసేది కూర కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే అది మనకి మొత్తం దమ్ బిర్యానీలోకి సరిపోతుంది. సో ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఇలా వేయించేసుకోవాలండి.
పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుంటే మనకి మొత్తం మిగతా వెజిటేబుల్స్ వేయడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను హైలో పెట్టేసుకున్నానండి. హైలో పెట్టేసుకున్న ములాంచి తొందరగా పచ్చివాసన పోయింది. సో పచ్చివాసన పోయాక నేను టమాటోలు వేసేసినానండి. ఇంకా అన్ని కూరలు వేసేస్తాను. ఇంకా మ్యారినేట్ ఎలా చేసేస్తానంటే నేను వీటి మీద నేను పెరిగేసేస్తాను. ఇవన్నీ ఒకటేసారి వేసేసి దీంట్లో పెరిగేసేసి అప్పుడు కూర చేసేస్తాను. మొత్తం అన్నీ కలిపి కూరలు వేసి పెరుగు వేసి చేసే బదులు నేనేం చేస్తున్నానంటే ముందరే బాండీలో ఇవన్నీ వేసేసుకుని మసాలాలన్నీ వేసేసుకుని కూరలన్నీ వేసేసుకుని అప్పుడు పెరుగు వేసేసి తగిన అన్నీ వేసేసి మనం కూరగా రెడీ చేసి పెట్టేసుకుంటే కూర అయిపోగానే మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు నేను బీన్స్ కూడా వేస్తున్నానండి. బీన్స్ 1 ఇంచ్ ఉంటేనే బాగుంటాయి. సో బీన్స్ వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలో మీరు అన్ని బీన్స్ వేసుకోండి. సో ఇది కూడా ఇలా పూర్తిగా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలో కలుపుకోవాలి. సో నేను బఠానీలు కూడా వేస్తున్నానండి. సో బఠానీలు కూడా వేసేస్తాను. ఎన్ని బఠానీలు కావాలో అన్ని బఠానీలు తీసుకున్నాను నేను. అది కూడా వేసేసి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఇందాక అందులో రైస్లో ఉప్పు వేసేసానండి. ఇప్పుడు దీనికి సరిపడే ఉప్పు వేద్దాం. చూసుకొని వేసుకోండి. మీకు రుచికి తగినంత వేసుకోండి. అలాగే కొంచెం కారం వేద్దాం. సో పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కాబట్టి ఎక్కువ కారం కాదు. కొంచెం గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి కొంచెమే కారం వేద్దాం. అలాగే కొంచెం షుగర్ వేద్దామండి. సో దట్ ఏమవుతుందంటే షుగర్ వేస్తే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కూరలోకి. సో కొంచెం షుగర్, అది చిన్న స్పూన్ ములాంచి నేను అన్నిసార్లు వేయాల్సి వచ్చింది. అది 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి ఇప్పుడు నేను వేసింది. సో మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ధనియాల జీలకర్ర పొడి ప్లస్ గరం మసాలా ఆ పొడి వేసేస్తున్నానండి. ఇంకా వేరే ఏం వేయక్కర్లేదు. గరం మసాలా, పావుబాజీ మసాలా, కొంచెం చోలే మసాలా, అలాగే ధనియాల జీలకర్ర పొడి ఉంటుంది కదా, మనం మిరియాలు అవన్నీ వేస్ట్ చేసుకుంటాం కదా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు అన్నీ వేస్ట్ చేసుకుంటాం కదండి ఎండుమిరపకాయలతో, అది కూడా వేసేసాను. ఇప్పుడు నేను కొంచెం పుదీనా వేసుకుందామండి. అలాగే కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం పెరుగు వేసేద్దామండి. మనకి కావాల్సినంత పెరుగు వేసేద్దాం. మనం కూరలో వేస్తాం. మనం కూర అంటే మనం ఇది మధ్యలోకి వస్తూ ఉంటుంది, లేయర్స్ వేస్తూ ఉంటాం కదా, సో తగినంత పడుతుంది. ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఫ్రెష్ పెరుగు వేసేసుకుని ఇలా మొత్తం అంతా ఉడకడానికి వేసేసేయండి. కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. నేను కొంచెం పెరుగు వేసేస్తాను. వేసేసి కొంచెం నేను వాటర్ వేస్తాను. మరీ గట్టిగా ఉంది కదా, కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ వేస్తాను. ఇప్పుడు ఇది ఉడకడానికి పెట్టేస్తానండి. ఇది ఉడికిపోయాక మనం బిర్యానీ చేసేసుకోవచ్చు. అన్నం అయితే బగారా అయితే అయిపోయింది, రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం కేవలం ఈ కూర కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ కూర అయిపోగానే నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాం. సో రైస్ రెడీగా ఉందండి. ఒక లేయర్ ఉంచేసుకోవాలి, అడుగున కొంచెం రైస్ ఉంచేసుకోవాలి, కొంచెం కొత్తిమీర జల్లేసుకోవాలి, అలాగే కొంచెం పుదీనా జల్లేసుకోవాలి. అలాగే మనం చేసి పెట్టుకున్న కూర ఉంది కదా, అది వేసేసుకోవాలండి. అది లేయర్గా వేసుకోవాలి కదా, అందుకని ఇలా మొత్తం వేసేసుకోవాలి. మళ్ళీ ఈ రైస్ మనం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసేసుకోవాలి. అంటే ఇది పూర్తిగా కవర్ అయిపోవాలి. ఇది అందరికీ తెలుసు అనుకోండి, తెలియదని కాదు. ఇలాగా ఇంకా పడుతుంది, ఇలాగా. ఇది మళ్ళీ ఇలా కవర్ చేసేసుకోవాలి. మళ్ళీ కూర వేసుకోవాలండి.
ఇలా ఎన్ని విడతలు పడుతుందో అన్ని విడతలు కూరలు వేసేసుకోవాలి. ఇలా డైల్యూట్తో సహా వేసుకోవాలి, ఓన్లీ కూర కాకుండా ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న దాంతో వేసుకోవాలి. అప్పుడే మొత్తం అంతా వెజిటబుల్ మొత్తం అంతా పడుతుంది బిర్యానీకి, దమ్ముకి. మళ్ళీ అన్నం ఇలా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాక నేను మీకు టాపింగ్ మొత్తం అంతా అయిపోయాక మొత్తం మీకు చూపిస్తాను. మొత్తం అంతా లేయర్స్ వేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం సిమ్లో పెట్టేసుకున్నాను, దమ్ పెట్టేసుకున్నాను. అలాగే పన్నీర్ ముక్కలు వేసేసాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది కదా. అలాగే మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ కూడా వేసేస్తున్నాను. కొన్ని మీరు మామూలుగా కూడా పక్కన నంచుకోవడానికి వేసుకోవచ్చు. సో ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసాను కదా. ఇప్పుడు నెయ్యి వేద్దామండి. నెయ్యి లేకపోతే బిర్యానీ బాగుండదు కదా. సో నెయ్యి వేసేద్దాం. ఆల్రెడీ నేను ఇందాక వేసేసాను, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. అలాగే పుదీనా వేస్తున్నానండి, అలాగే కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, అలాగే కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది కొంచెం కలర్ ఉంటుంది కదా, ఈ కలర్ని అక్కడ వేస్తానన్నమాట. ఇలా రొటేట్ చేసుకుని వేసేసేయాలండి. ఇప్పుడు దీన్ని నేను ఇలా నొక్కేసి పెట్టేస్తాను. దీని మీద వెయిట్ పెట్టేస్తాను. దమ్ అయిపోయాక, బిర్యానీ అయిపోయాక మీకు చూపిస్తాను. సో రైతా కూడా చేసి పెట్టేసుకున్నానండి. పెరుగు తీసేసుకున్నాను. అందులో కొంచెం నేను పాలు పోస్తాను ఎప్పుడు అయినా సరే. నేను ఎలాంటి పెరుగు తీసుకున్నా, కమ్మని పెరుగు తీసుకున్నా, ఏ పెరుగు తీసుకున్నా నేను పాలైతే పోసేస్తాను. 1 గ్లాస్ పాలు పోసేసాను. కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, పుదీనా వేసేసాను. ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎక్కువ వేసేసుకుంటున్నాను. రైతా లేనిదే మనకి బిర్యానీ లేనిది కదా, ఇన్కంప్లీట్ అయిపోతుంది. సో ఇవాళ బిర్యానీ మాత్రం చాలా ఫుల్ రేంజ్లో, ఫుల్ స్వింగ్లో ఉన్నట్టుంది. సో రైతా కూడా అయిపోయింది. సో మన ఇంకా దమ్ములోనే ఉందండి. దమ్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. రైతా అయిపోయిందని చూపించడానికని నేను మీకు ఈ క్లిప్పింగ్ చూపిస్తున్నాను. సో ఇలా చేసేసుకుంటే చక్కగా చిక్కగా ఉన్న రైతా మన దమ్ బిర్యానీకి రెడీ అయిపోయింది. సో దమ్ బిర్యానీ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, దమ్ అయిపోయింది. చక్కగా ఎంత బాగుందో చూసారు కదా. మనం వేసిన కలర్ కానీ పొడిలాడుతూ వచ్చేసింది. లోపలంతా లేయర్గా ఉంటుందండి. మీకు చూపిస్తాను. లేయర్గా కూర ఉంటుంది. మొత్తం అంతా కలపను కానీ ఇలా లేయర్గా తీసుకుని మనం తీసుకోవాలండి కూర. సో ఇదన్నమాట బిర్యానీ అయిపోయింది. దమ్ బిర్యానీ సూపర్. నేను చేసినట్టే మీరు చేసుకోండి. సూపర్ ఉంటుంది దమ్ బిర్యానీ. బాస్మతి రైస్తోనే చేసుకోవాలని రూల్ లేదండి. నేను మామూలు రైస్తోనే చేశాను, నార్మల్ రైస్తోనే చేశాను. ఎంతో టేస్టీగా ఉంది. రైతా కూడా చేసుకున్నాను. సూపర్. ఈ బ్రెడ్ ఫ్రై వేయండి, అలాగే పనీర్ ఫ్రై వేయండి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి, ఎక్కువ కొత్తిమీర పుదీనా వేసుకోండి, ఎక్కువ నెయ్యి వేసుకోండి. సూపర్ బిర్యానీ మీ సొంతం అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ నేనేం వేసానో తెలుస్తుంది. నాకు లాంగ్ వీడియోస్ మొత్తం చూడండి, ఓకేనా. నా ఛానల్ మాత్రం విష్ హ్యాపీ దీపావళి వన్స్ అగైన్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్.